హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, రీసెంట్గా మనం దిశ పేరుతో ఒక ఫ్రీ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది ఫర్ ద ఆస్పిరెంట్స్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్, రైట్ ఫ్రమ్ మండే టు సాటర్డే మనం ఒక క్వశ్చన్ని పిక్ చేసుకొని దాన్ని డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేస్తాం. ఉదయం 8 గంటలకి క్వశ్చన్ మన టెలిగ్రామ్ ఛానల్లోనూ అండ్ యూట్యూబ్ కమ్యూనిటీ పేజ్లోనూ అప్లోడ్ అవుతుంది. అదే రోజు సాయంత్రం 7 గంటలకి డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ సెషన్ అండ్ దాంతోపాటు మోడల్ ఆన్సర్ అనేటటువంటిది మనం మన యూట్యూబ్ ఛానల్లోనూ అండ్ టెలిగ్రామ్ ఛానల్లోనూ అప్లోడ్ చేసుకుంటాం. అవునా? సో చక్కగా ఫాలో అవ్వండి. మీకు చాలా వాల్యుయేషన్ ఉంటుంది. ఆన్సర్ రైటింగ్కి సరైన అప్రోచ్ అనేటటువంటి తెలుస్తుంది. ఇంట్రడక్షన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి, కన్క్లూజన్ స్టాండ్ అవుట్ అయ్యే ఏ విధంగా రాయాలి, బాడీలో ఎలా కంటెంట్ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ని మీట్ అయ్యేలాగా రిలవెంట్ కంటెంట్ ఎలా మెన్షన్ చేయాలి, హౌ టు అలైన్ యువర్ ఆన్సర్ విత్ కీవర్డ్ మెన్షన్ ఇన్ ద క్వశ్చన్. సో ఇలాంటి చాలా విషయాలు ఆర్గానిక్గా మనం ప్రతిరోజు తెలుసుకుంటా ఉన్నాం. అవునా? సో చక్కగా ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. మీకు చాలా వాల్యుయేషన్ అయితే ఉంటుందమ్మా. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఈరోజు క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. కొద్దిగా ట్రికీ క్వశ్చన్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. కొద్దిగా కష్టంగా భావించేటటువంటి ప్రశ్న ఇది. బట్ స్టిల్ మనం మెయిన్స్ అనేటటువంటి ఈ మ్యాచ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫుల్ టాస్ మాత్రమే కాదు, బౌన్సర్లకి, యార్కర్లకి, ఇన్స్వింగర్లకి వీటికి కూడా ప్రిపేర్ అవ్వాలి. అవునా? సో ఎవరైతే ఇలాంటి క్వశ్చన్స్ని కూడా సరిగ్గా కంటెంట్తో రెలవెంట్గా ఆన్సర్ని స్ట్రక్చర్ చేసుకోగలుగుతారో వాళ్ళకి సర్వీస్ అనేటటువంటి తప్పకుండా వస్తుందన్నమాట. రైట్? అందుకే ఇలాంటి క్వశ్చన్ ఒకటి ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. సో ఎవరైనా మన మెయిన్స్ వే రైట్ వే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ప్రోగ్రామ్ తీసుకోవాలి అనుకుంటే చక్కగా తీసుకోండి అమ్మా. టిల్ నౌ మనం 850+ క్వశ్చన్స్ కవర్ చేయడం అనేది జరిగింది అండ్ వీఆర్ యెట్ టు కంప్లీట్ 20% ఆఫ్ ద సిలబస్. ద ఎంటైర్ పోర్షన్ ఈ మంత్ ఎండ్ 31st July 2024 కల్లా కంప్లీట్ అవుతుంది. సో దట్ యూ విల్ గెట్ ప్రాపర్ 3 months ఫర్ రివిజన్. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే చక్కగా జాయిన్ అవ్వండి. మీకు చాలా వాల్యుయేషన్ అయితే ఉంటుంది. త్రూ క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్ మనం డీటెయిల్డ్గా ద ఎంటైర్ పోర్షన్ని కంప్లీట్ చేసుకుంటున్నాం. ఓకేనా? సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే దిస్ పర్టికులర్ సెషన్లోకి వెళ్ళిపోదాం. అటెన్షన్ పే చేసి వినండి. ఫస్ట్ మనం ఫాలో అయ్యేటటువంటి స్టెప్ ఏంటి? వర్డ్ లిమిట్ని ఐడెంటిఫై చేస్తున్నాం. సో ప్రతి ప్రశ్నకి టీఎస్పీఎస్సీ మనకి ప్రిస్క్రైబ్ చేసినటువంటి సమయం ఎంత? 12 minutes. కానీ ఆన్సర్ 10 minutesలో కంప్లీట్ చేసే ప్రయత్నం అనేటటువంటి చేయండి. ఎందుకు చెప్తున్నాను అంటే మన క్వశ్చన్ పేపర్లో డైరెక్ట్ క్వశ్చన్సే కాకుండా కాస్త ట్రికీ క్వశ్చన్స్, అనాలసిస్ అవసరమయ్యేటటువంటి క్వశ్చన్స్ కూడా మనకు ఉంటాయి. సో ఇలాంటి క్వశ్చన్స్కి కంటెంట్ పూల్ చేసుకోవడం కానీ, ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉంటాయి వాటిని పూల్ చేసుకోవడం కానీ, లేకపోతే వేరియస్ డైమెన్షన్స్ ఏవైతే ఉంటాయి వాటిని డెరైవ్ చేయడానికి కానీ, లేకపోతే కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఆర్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉంటాయి వాటిని సబ్స్టాన్షియేట్ చేయడానికి, కంటెంట్ తీసుకురావడానికి కానీ కాస్త ఎక్స్ట్రా సమయం పట్టే అవకాశం ఉంటుంది. సో అందుకే డైరెక్ట్ క్వశ్చన్స్ మన ప్రిపరేషన్ టైంలో మనం ప్రిపేర్ అయ్యి మన చేతిలో కంటెంట్ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద యూ నీడ్ టు జంప్ ఆన్ దెమ్ ఆల్వేస్. ఓకేనా? క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటి? వర్డ్ లిమిట్ మనకి ద్వారా మనం టైం తెలుసుకున్నాం కాబట్టి ఎన్ని పేజెస్ రాయాలి? 2 to 2.5 pagesలో మీ ఆన్సర్ అనేటటువంటిది కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి అమ్మ. ఓకేనా? ప్రాపర్ ప్రెజెంటేషన్ అనేటటువంటిది ఉండాలి, రీడబుల్గా ఆన్సర్ అనేటటువంటిది ఉండాలి. వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. డిస్కస్ అంటే ఏంటి? రిటర్న్ డిబేట్. మనం ఇప్పటి వరకు చాలా క్వశ్చన్లు కవర్ చేసుకోవడం అనేది జరిగింది. క్వశ్చన్లో ప్రతిసారి కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అర్థం చేసుకుంటున్నాం. యూ నీడ్ టు డిబేట్ త్రూ యువర్ ఆన్సర్. దేని మీద డిబేట్ చేయాలి? ద సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఉమెన్ టు బుద్ధిజం డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ ఇక్ష్వాకు డినాస్టీ. ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ మత అభివృద్ధికి మహిళలు ఏ విధంగా సాయపడ్డారు, మహిళలు ఏ విధంగా కంట్రిబ్యూట్ చేశారు అని చెప్పి డిస్కస్ చేయమంటున్నారు. సో ఒక్కసారి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా ఒక డిబేట్లోకి దిగారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్టడీ హాల్కి వెళ్ళారు, అక్కడ ఒకరితో ఒకరు పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు బ్రేక్ సమయంలో అనుకోండి. ఇది ఇంకొక వ్యక్తి. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటిక్స్, వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ కాబట్టి తీసుకుందాం. సో మీరు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు అనుకోండి. సో మీ ఫ్రెండ్ ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ గవర్నమెంట్ టైంలోనే బాగుండేది అని చెప్పి అంటున్నాడు అనుకోండి. సో ఇద్దరు ఒక ఆర్గ్యుమెంట్స్ ఇస్తారా? ఈ ఆర్గ్యుమెంట్స్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తారా? మీరేం చేస్తారు? రేవంత్ రెడ్డే బెస్ట్ అని సపోర్ట్ చేస్తూ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇస్తారు. లేకపోతే ఎగ్జాంపుల్స్ ఇవ్వకపోయినా ఇంపార్టెంట్ పర్సనాలిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు రేవంత్ రెడ్డిని ఇలా పొగిడారు చూడు కావాలంటే, లేకపోతే రాహుల్ గాంధీ కూడా రేవంత్ రెడ్డిని ఇలా అన్నారు చూడు కాకపోతే అని చెప్పి అంటారు. సో కేసీఆర్ని సపోర్ట్ చేసే మీ ఫ్రెండ్ తను కూడా ఎగ్జాంపుల్స్ వస్తాడు. లేదు ముందే బాగుండేది, సో ఇది జరిగింది గుర్తుందా, అది జరిగింది గుర్తుందా, అలా అయింది గుర్తుందా, హైదరాబాద్ ఇలా అయింది గుర్తుందా అని చెప్పి ఆయన చెప్పాల్సింది ఆయన చెప్తాడు. సో వాట్ యు నీడ్, మీ ఆర్గ్యుమెంట్స్ లేదా కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉంటాయి
వాటిని సబ్స్టాన్షియేట్ చేస్తూ మీరు ఎగ్జాంపుల్స్ ఇస్తారు మీ డిబేట్లో, అవునా? సేమ్ అలాగే చూడండి, ఇంత ఆర్గానిక్గా మనం ఒక పర్టికులర్ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. సో డిస్కస్ అంటే రిటర్న్ డిబేట్ అని చెప్పుకున్నాం. సో ఉమెన్ యొక్క సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్స్ అనేటటువంటివి ఉన్నాయి అని చెప్పి మీరు ఆర్గ్యుమెంట్స్ పెడుతున్నారు అనుకోండి, ఆర్గ్యుమెంట్స్ ఆన్సర్లో మెన్షన్ చేస్తున్నారు అనుకోండి, వాట్ యూ నీడ్ టు డూ, యూ నీడ్ టు సబ్స్టాన్షియేట్ విత్ రైట్ ఎగ్జాంపుల్స్. క్లారిటీ వచ్చింది అనుకుంటా. లేకపోతే యూ నీడ్ టు కోట్ ఆర్ మెన్షన్ వేరియస్ థియరీస్ పుట్ ఫార్వర్డ్ బై ప్రామినెంట్ హిస్టారియన్స్ ఆర్ ఆర్కియాలజిస్ట్. క్లారిటీ వచ్చిందా? అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, ఇప్పుడు క్వశ్చన్ మనం అర్థం చేసుకున్నాం కాబట్టి ద బేసిక్ అప్రోచ్ ఏదైతే ఉందో దాన్ని మనం మాట్లాడదాం. సో చూడండి, ఇంట్రడక్షన్, కన్క్లూజన్ క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలమ్మా, నాట్ మోర్ దెన్ 2 to 3 lines. బోత్ ద ఇంట్రడక్షన్ అండ్ కన్క్లూజన్ స్టాండ్ అవుట్ అయ్యే విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే యువర్ ఇంట్రడక్షన్ అండ్ కన్క్లూజన్, బోత్ ద ఇంట్రడక్షన్ అండ్ కన్క్లూజన్స్ విల్ మేక్ ఆర్ బ్రేక్ యువర్ ఆన్సర్స్. సో అందుకే ప్రతి టాపిక్కి రెడీమేడ్ ఇంట్రడక్షన్స్ అండ్ కన్క్లూజన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ముందుగానే తయారు చేసి పెట్టుకోవాలి. ఓకేనా? దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొక విషయం, యువర్ ఇంట్రడక్షన్ విల్ సెట్ ద టోన్ ఫర్ యువర్ ఆన్సర్. రైట్, మీ యొక్క బాడీ పార్ట్లో మీరు రిలవెన్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, సో మీరు క్వశ్చన్ని సరిగ్గా అర్థం చేసుకున్నారా లేదా అనే విషయం ఇంట్రడక్షన్ చెప్పేస్తుంది. అందుకే ఇంట్రడక్షన్ రిలవెంట్గా ఉండాలి, కాంటెక్స్చువల్గా ఉండాలి. కన్క్లూజన్ చదివిన తర్వాతే ఏ ఎగ్జామినర్ అయినా మీకు మార్క్స్ వేస్తారు కాబట్టి కన్క్లూజన్ ఎలా ఉండాలమ్మా, స్టాండ్ అవుట్ అయ్యే విధంగా ఉండాలి. ఎక్సెప్షనల్ కన్క్లూజన్స్ రాసేటటువంటి ప్రయత్నం చేయాలి. ఓకేనా? ఈ రెండింటి మీద ఎవరైతే ఫోకస్ చేస్తారో వాళ్ళు బెటర్గా స్కోర్ చేయగలుగుతారు, వాళ్ళ చేతిలోకి సర్వీస్ వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇంట్రడక్షన్ ఏ విధంగా రాయాలో మాట్లాడదాం, అప్రోచ్ మాట్లాడదాం. వినండి. యూ కెన్ ఇంట్రడ్యూస్ ద ఇక్ష్వాకు డినాసిటీ అండ్ ద సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఉమెన్ టు బుద్ధిజం ఇన్ ద 3rd century CE. సింపుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇంట్రడక్షన్ ఉండడం, కాంటెక్చువల్గా రిలవెంట్గా ఉండడం వెరీ ఇంపార్టెంట్. రిలవెన్స్ ఇస్ సాక్రోసాంక్ట్. ఒక ఎగ్జామినర్ మీ ఆన్సర్లో ఫస్ట్ చూసేటటువంటిది ఏంటి అంటే అడిగిన దానికి సమాధానం చెప్తున్నారా లేదా, లేకపోతే యూఆర్ బీట్ అరౌండ్ ద బుష్, లేకపోతే మీరు ఇర్రెలవెంట్గా మీకు నచ్చింది రాసుకుంటూ వెళ్ళిపోతున్నారా అనేది ఫస్ట్ చూస్తారు. సో రిలవెన్స్ ఇస్ మస్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. బాడీ పార్ట్లో ఏం చేస్తారు, రాయల్ పెన్, ఉమెన్ ఫ్రమ్ రాయల్ క్యాంప్, ఎస్పెషల్లీ శాంతశ్రీ, హర్మశ్రీ, అటవీ శాంతశ్రీ, ఇలాంటి రాయల్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి లిబరల్ డొనేషన్స్ చేయడం అనేటువంటిది జరిగింది, మహా చైత్యాస్ ఎలా కట్టడం అనేటువంటిది జరిగింది, వాటి గురించి మీరు ఏం చేస్తారు, మెన్షన్ చేసే ప్రయత్నం అనేటువంటి చేయాలి. అండ్ కల్చరల్ రిలీజియస్ ఇన్ఫ్లుయెన్స్ యాజ్ వెల్. వేరియస్ ఇన్స్క్రిప్షన్స్ ఏం చెప్తున్నాయి ఉమెన్ కంట్రిబ్యూషన్ గురించి. చూడండి, ఉమెన్ సిగ్నిఫికెంట్గా కంట్రిబ్యూట్ చేస్తున్నారని మాట్లాడుతున్నాం, దాన్ని సబ్స్టాన్షియేట్ చేస్తూ దానికి వెయిట్ యాడ్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం, వేరియస్ ఎగ్జాంపుల్స్, వేరియస్ రాయల్ ఉమెన్ ఫ్రమ్ రాయల్ క్యాంప్ వాళ్ళ నేమ్స్ అండ్ వేరియస్ ఇన్స్క్రిప్షన్స్ ఏవైతే చెప్తున్నాయో వాటి గురించి కూడా మనం మెన్షన్ చేస్తాం. అండ్ దాంతోపాటు వేరియస్ ఇంపార్టెంట్ సైట్స్ లైక్ ఇక్ష్వాకు క్యాపిటల్ అయినటువంటి విజయపురి లేదా శ్రీపర్వత, అక్కడ బయటపడినటువంటి కొన్ని ఆధారాలు ఏవైతే ఉంటాయో అవి కూడా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంట్రిబ్యూట్ చేసినట్టు చెప్తా ఉన్నాయని చెప్పి మనం ఎగ్జాంపుల్స్ యాడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. యూ ఆల్వేస్ నీడ్ టు సబ్స్టాన్షియేట్ విత్ ఎగ్జాంపుల్ బికాస్ హ్యూమన్ మైండ్ ఆల్వేస్ లవ్స్ లాజికల్ గ్రాటిఫికేషన్. నేను మీ ఇంట్రడక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ మీ పేపర్ నేను కరెక్ట్ చేస్తున్నాను, మీ ఇంట్రడక్షన్ బాగుంది అని చెప్పాను అనుకోండి, మీకు నచ్చదు, ఎందుకు బాగుందో కూడా నేను యాడ్ చేశాను అనుకోండి, లాజిక్ కూడా మీకు చెప్పాను అనుకోండి, యూ విల్ లవ్ ఇట్. మీ బాడీలో మంచి పాయింట్స్ మీరు యాడ్ చేశారని చెప్పాను అనుకోండి, సో మామూలుగా ఉంటుంది, ఎందుకు మీ బాడీలో మంచి పాయింట్స్ యాడ్ చేశారు, అయితే మీ బాడీలో మీరు రిలవెంట్గా ఉంది, మీ బాడీ పార్ట్, మీరు అడిగిన దానికి సమాధానం చెప్పలేదు అని నేను చెప్పాను అనుకోండి, మీరు మామూలుగా అనుకుంటారు ఎందుకు బాగాలేదు, ఎందుకు మీరు ఇర్రిలవెంట్గా చేశారని నేను లాజిక్ యాడ్ చేశాను అనుకోండి, రీజన్ చెప్పాను అనుకోండి, యూ విల్ లవ్ ఇట్. ఎనీ హ్యూమన్ మైండ్ లవ్స్ లాజికల్ గ్రాటిఫికేషన్, ఇజంట్ ఇట్? సో అది గుర్తుపెట్టుకోండి. సో ఆ లాజిక్, ఆ ఎగ్జాంపుల్స్ ఎప్పుడైతే మీరు సబ్స్టాన్షియేట్ చేస్తారో మీకు ఫుల్ మార్క్స్ పడ్డం అనేటువంటి జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎకనమిక్ కంట్రిబ్యూషన్స్ అండ్ ప్రాపర్టీ రైట్స్. మెన్షన్ ద ప్రాపర్టీ రైట్స్ ఆఫ్ ఎలీట్ ఉమెన్ అండ్ దర్ ఎకనమిక్ సపోర్ట్స్. ఈ ఉమెన్ కంట్రిబ్యూట్ చేశారు, ఉమెన్ చాలా భూముల్ని దానం ఇచ్చారు, లేకపోతే కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటే వాటిని చేపట్టారంటే దానికి అర్థం ఏంటి, ఉమెన్కి ఫ్రీడమ్ అనేటువంటిది ఆ సమయంలో ఉండేది, ప్రాపర్టీ రైట్స్ ఏవైతే ఉంటాయో ఆ సమయంలో ఉండమనేటువంటిది జరిగేది. రైట్, వేదిక్ రిలీజియన్స్ అండ్ స్క్రిప్చర్స్ ఆఫర్ చేయనటువంటి ద ఫ్రీడమ్ అండ్ ఈక్వల్ రైట్స్ ఏదైతే ఉందో బుద్ధిజం ఆఫర్ చేయడం కూడా ఉమెన్ ఎక్కువగా కంట్రిబ్యూట్ చేయడానికి ఒక ముఖ్యమైన కారణంగా మనం చెప్పొచ్చు. రైట్, చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనం డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని అడ్రస్ చేసాము. సమరైజ్ ద ఇంపాక్ట్ఫుల్ కంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఉమెన్ టు బుద్ధిజం రిఫ్లెక్టింగ్ ద ప్రోగ్రెసివ్ నేచర్ ఆఫ్ బుద్ధిస్ట్ ఫిలాసఫీ టువర్డ్స్ జెండర్ ఈక్వాలిటీ. సో జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేయడంలో బుద్ధిజం కీలకమైన పాత్ర పోషించడం అనేది జరిగింది. సో అందుకోసం అని చెప్పి ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బుద్ధిజం యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి సిగ్నిఫికెంట్గా కంట్రిబ్యూట్ చేశారు. అండ్ ద సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ బుద్ధిస్ట్ హిస్టరీ ఆఫ్ ద కృష్ణా వ్యాలీ. ఈస్టర్న్ కృష్ణా వ్యాలీని పరిపాలించినటువంటి ఇక్ష్వాకుల కాలంలో బుద్ధిజం ఎలా ప్రామినెంట్ పొజిషన్లోకి రావడం అనేది జరిగింది. అండ్ ఈ
ప్రాంతంలో బుద్ధిజం ఏదైతే ఉందో థ్రైవ్ అవ్వడానికి, ఫ్లరిష్ అవ్వడానికి ఇక్ష్వాకుల యొక్క పాత్ర ఎలాంటిది అని చెప్తూ, ఎంత సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేశారని చెప్తూ వాట్ యూ కెన్ డూ, యూ కెన్ కన్క్లూడ్ యువర్ ఆన్సర్. రైట్, పర్ఫెక్ట్. సో దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు అప్రోచ్ యువర్ ఆన్సర్. ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ ఏం చేద్దాం, మోడల్ ఆన్సర్ డిస్కస్ చేద్దాం, వినండి. సో ఇంట్రడక్షన్ చూడండి అమ్మా, క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలి, నాట్ మోర్ దెన్ 2 to 3 lines అండ్ స్టాండ్ అవుట్ అయ్యే విధంగా ఉండాలి. The Ikshvaku dynasty, which flourished in the 3rd century CE in the lower Krishna valley after the decline of Satavahanas, witnessed substantial contribution by women to Buddhism. బౌద్ధ మతానికి ఇక్ష్వాకుల కాలంలో మహిళలు ఎంతగానో కంట్రిబ్యూట్ చేయడం అనేటువంటి జరిగింది. These contributions were instrumental in the propagation and development of Buddhist practices and establishment in the region. ఈ ప్రాంతంలో బుద్ధిస్ట్ ప్రాక్టీసెస్, బుద్ధిస్ట్ ఫిలాసఫీ ప్రాపగేట్ అవ్వడంలో కీలకమైన పాత్ర మహిళలే చేపట్టడం అనేటువంటి జరిగిందమ్మా. క్లారిటీ వచ్చిందా? నౌ లెట్ us look at the బాడీ పార్ట్. బాడీ పార్ట్లో డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని పర్ఫెక్ట్గా అడ్రస్ చేయాలి. సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ఉమెన్ టు బుద్ధిజం డ్యూరింగ్ ఇక్ష్వాకు డినాస్టీ అని చెప్పి ఒక బాక్స్లో పెడతారు. పెట్టి ఏం చేస్తారు, చిన్న చిన్న పారాగ్రాఫ్స్లో మీ ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని రాయాలి. అండ్ దాంతోపాటు యూనిట్ టు సబ్స్టాన్షియేట్ విత్ రెలవెంట్ ఎగ్జాంపుల్స్. రాయల్ ప్యాటర్నేజ్ చూడండి. రాయల్ ఉమెన్ ఆఫ్ ఇక్ష్వాకు డినాస్టీ వర్ నోటబుల్ ప్యాట్రన్స్ ఆఫ్ బుద్ధిజం. ఫర్ ఎగ్జాంపుల్ మహాతలవరి, చాతిసిరి. సో ఇక్కడ మనం పాలీ వెర్షన్ ఆఫ్ దోస్ నేమ్స్ వాటిని ఉపయోగించడం అనేది జరిగింది. యూ కెన్ యూజ్ శాంతిసిరి. ఓకేనా, తెలుగు వెర్షన్ ఏదైతే ఉందో అది మీరు అక్కడ రాయొచ్చు. సిస్టర్ ఆఫ్ కింగ్ మాతృపుత్ర శ్రీ వీరపురుషదత్త made significant contributions by establishing the Chaityagraha, a stone shrine for the Apara Mahavinasaleya sect. This is sect in Buddhism. సో మొత్తం 170 మసకాస్, దట్ ఈస్ ఏ స్టాండర్డ్ వెయిట్ ఇన్ గోల్డ్, అది వాటిని కూడా ఆవిడ ఆఫర్ చేయడం అనేటువంటిది జరిగింది. అటవీ శాంతసిరి, డాటర్ ఆఫ్ మహారాజా వాసిష్ఠాపుత్ర ఇక్ష్వాకు శ్రీశాంతముల, డొనేటెడ్ అన్ ఆయకా పిల్లర్ విచ్ అండర్స్కోర్ ద సిగ్నిఫికెంట్ రోల్ ఆఫ్ ఉమెన్ ఇన్ రిలీజియస్ ఫిలాంథ్రపీ. రిలీజియస్ కంట్రిబ్యూషన్స్ అంత లిబరల్గా ఉమెన్ చేశారో మీకు అర్థమవుతుందని అనుకుంటాను. దీస్ డొనేషన్స్ వర్ క్రూషియల్ ఇన్ సపోర్టింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ యాక్టివిటీస్ ఆఫ్ బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఈస్టర్న్ కృష్ణా వ్యాలీలో బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫ్లరిష్ అయినాయి అంటే దానికి కారణం వీళ్ళ యొక్క సపోర్ట్గా మనం చెప్పచ్చు. చూడండి, దిస్ ఈస్ ద ఆర్గ్యుమెంట్ దట్ వీ హ్యావ్ పుట్ ఫార్వర్డ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్, దట్ ఈస్ రాయల్ ఉమెన్ ఆఫ్ ది ఇక్ష్వాకు డినాస్టీ వర్ నోటబుల్ ప్యాట్రాన్స్ ఆఫ్ బుద్ధిజం. దిస్ ఇస్ ద ఆర్గ్యుమెంట్ మనం పెట్టాం. దాన్ని సబ్స్టాన్షియేట్ చేస్తూ వేరే ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇక్కడ యాడ్ చేయడం అనేటువంటి జరిగింది. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. కల్చరల్ అండ్ రిలీజియస్ ఇన్ఫ్లుయెన్స్, ఆ ఈస్టర్న్ కృష్ణా వ్యాలీలో వీళ్ళకి కంట్రిబ్యూషన్స్ కల్చరల్లీ కానీ అండ్ రిలీజియస్లీ కానీ చాలా సిగ్నిఫికెన్స్ యాడ్ చేయడం అనేటువంటి జరిగింది. ఇన్స్క్రిప్షన్స్ ఫ్రమ్ విజయపురి, దట్ ఈస్ శ్రీ పర్వత, ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇక్ష్వాకుస్, అండ్ ద ఘంటసాల, ఎనదర్ మేజర్ బుద్ధిస్ట్ సెంటర్ డ్యూరింగ్ ఇక్ష్వాకు పీరియడ్, రివీల్ ద నేమ్స్ ఆఫ్ ఓవర్ 100 ఉమెన్ ఫ్రమ్ ద ఇక్ష్వాకు రాయల్ ఫ్యామిలీ. ఇక్ష్వాకు రాజకుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబం నుంచి 100 మంది మహిళలు ఏకంగా ఎన్నో డొనేషన్స్ చేశారు. అండ్ ఎలీట్ సెక్షన్స్ హు మేడ్ సబ్స్టాన్షియల్ డొనేషన్స్ టు బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్గా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అక్కడ బయటపడినటువంటి శాసనాలు అండ్ దాంతోపాటు ఆర్కియలాజికల్ సోర్సెస్. దీస్ డొనేషన్స్ వర్ ఆఫెన్ commemorated on significant occasions such as the completion of Mahachaitya. ఈ డొనేషన్స్ ఎప్పుడు చేసేవాళ్ళు, సో మహాచైత్య కంప్లీట్గా కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత, ఒక మహావిహార కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత చాలా డొనేషన్స్ ఏవైతే ఉంటాయి వాటిని ఇది చేశారన్నమాట, ఇచ్చేవాళ్ళు అనమాట, దాన ధర్మాలు చేసేవాళ్ళు. దిస్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ దీస్ ఉమెన్ ఇన్ రిలీజియస్ యాక్టివిటీస్ హైలైట్స్ దర్ ప్రామినెంట్ రోల్ ఇన్ ద సోషియో రిలీజియస్ ల్యాండ్స్కేప్ ఆఫ్ ద పీరియడ్. సో ఆ కాలం నాటి సామాజిక అండ్ మతపరమైనటువంటి పరిస్థితుల్ని ప్రభావితం చేయడంలో మహిళల యొక్క పాత్ర ఎంత గణనీయమైనటువంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ డెమాన్స్ట్రేట్స్ ద ఇంక్లూజివ్ నేచర్ ఆఫ్ బుద్ధిస్ట్ ప్రాక్టీసెస్. సో బుద్ధిస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో అవి ప్రతి వర్గానికి, ఈవెన్ మహిళలకు కూడా చేరుకోవడం అనేటువంటి జరిగింది. వై బుద్ధిస్ట్ ఫిలాసఫీ ఇట్ సెల్ఫ్ ఈస్ వెరీ ఇంక్లూజివ్, ఇట్ ఆల్వేస్ ప్రమోట్స్ నో జెండర్ ఈక్వాలిటీ, ఇజంట్ ఇట్? సో దీస్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కన్ఫర్మ్గా మీరు మెన్షన్ చేయాలి. సో ఎకనామిక్ కంట్రిబ్యూషన్స్ అండ్ ప్రాపర్టీ రైట్స్ కూడా చూడండి. ఎలీట్ ఉమెన్ ఇన్ ద ఇక్ష్వాకు డినాస్టీ ఎంజాయిడ్ సర్టెన్ ప్రాపర్టీ రైట్స్ యాజ్ వెల్, ఆస్తి హక్కులు ఉండేవి, విచ్ ఎనేబుల్డ్ దమ్ టు మేక్ సబ్స్టాన్షియల్ ఎకనామిక్ కంట్రిబ్యూషన్స్. అందుకే బుద్ధిస్ట్ ఎస్టాబ్లిష్మెంట్స్ లైక్ చైత్యాస్కి, విహారాస్ కన్స్ట్రక్ట్ చేయడానికి వాళ్ళు దాన ధర్మాలు చేయగలిగారు. ద ఆయకా పిల్లర్ ఇన్స్క్రిప్షన్ టాక్స్ అబౌట్ ద డొనేషన్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ అండ్ అగ్రికల్చరల్ ఇంప్లిమెంట్స్ బై రాయల్ ఉమెన్. సో రాజకుటుంబానికి చెందినటువంటి ఒక మహిళ అగ్రికల్చరల్ ఇంప్లిమెంట్స్, నాగళ్ళు కానీ లేకపోతే గోల్డ్ కాయిన్స్ దానం చేసినట్టు ఆయకా పిల్లర్ ఇన్స్క్రిప్షన్ కూడా చెప్పడం అనేది జరుగుతుంది. దిస్ లెవెల్ ఆఫ్ ఎకనామిక్ కంట్రిబ్యూషన్ హైలైట్స్ ద సిగ్నిఫికెంట్ రోల్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఫినాన్షియల్ సస్టెనెన్స్ ఆఫ్ బుద్ధిస్ట్ ఇన్స్టిట్యూషన్స్. చైత్యాస్ కానీ విహారాస్ కానీ నడవడానికి, ముందుకు వెళ్ళడానికి, ముఖ్యంగా బుద్ధిజం యాజ్ అ ఫిలాసఫీ సిగ్నిఫికెంట్గా గ్రో అవ్వడానికి ద ఈస్టర్న్ కృష్ణా వ్యాలీ ఇక్ష్వాకుల యొక్క పాత్ర చాలా ఎక్కువ. Additionally, the inscriptions indicate that women were involved in the construction of religious structures, further emphasizing their influence
అండ్ ఏజెన్సీ విత్ ఇన్ ద బుద్ధిస్ట్ కమ్యూనిటీ. సో ఈవెన్ బుద్ధిస్ట్ సంఘాస్లో ఉండేటువంటి మహిళలు కూడా చాలా కీలకమైన పాత్ర పోషించడం అనేటువంటిది జరిగింది. బుద్ధిజం ఏదైతే ఉంటుందో అది ప్రామినెన్స్లోకి రావడంలో. సో మనం ఆర్గ్యుమెంట్స్ పెట్టాం, ఆర్గ్యుమెంట్స్ని సబ్స్టాన్షియేట్ చేస్తూ వేరియస్ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మెన్షన్ చేసాం. గుర్తుపెట్టుకోండి, దిస్ కైండ్ ఆఫ్ జార్గాన్, ఫర్ ఎగ్జాంపుల్ శాంతిసిరి, అటవీ శాంతిసిరి, హర్మశ్రీ, అండ్ దాంతోపాటుగా ఆయక పిల్లర్ ఇన్స్క్రిప్షన్, అండ్ దాంతోపాటుగా ఇంపార్టెంట్ సైట్స్ లైక్ విజయపురి ఆర్ శ్రీపర్వత, అండ్ దాంతోపాటు ఘంటసాల. దీస్ కైండ్ ఆఫ్ టెర్మినాలజీ మీరు తప్పకుండా మీ ఆన్సర్లో మెన్షన్ చేయాలి. ఎప్పుడైతే ఎగ్జాంపుల్స్ సబ్స్టాన్షియేట్ చేస్తారో అప్పుడే మార్క్స్ పడతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ లెట్ us look at the conclusion part. కన్క్లూజన్ ఎలా ఉండాలి? క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలి, నాట్ మోర్ దెన్ 2 to 3 లైన్స్. ఎఫెక్టివ్గా ఉండాలి, ఎఫిషియెంట్గా ఉండాలి, కన్క్లూజన్ స్టాండ్ అవుట్ అయ్యే విధంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ద సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఉమెన్ టు బుద్ధిజం డ్యూరింగ్ ద ఇక్ష్వాకు డినాసిటీ through financial support and establishment of religious structures reflect the progressive nature of Buddhist philosophy. ఎందుకు వీళ్ళు కంట్రిబ్యూట్ చేశారు? Buddhist philosophy itself very progressive. It always advocated towards gender equality, isn't it? ఈక్వల్ రైట్స్, మహిళలకు కూడా ప్రాపర్టీ రైట్స్ అనేటువంటి ఉండాలని చెప్పి బుద్ధిజం చెప్పడం అనేది జరుగుతుంది. అందుకే కదా మనకి బుద్ధిజంలో మీరు చూస్తే ఆమ్రపాలి అనేటటువంటి ఒక నర్తకి కోర్టిసన్ ఎవరైతే ఉంటారో ఆవిడ ఏం చేయడం అనేటువంటి జరిగింది? బుద్ధుడికి ఒక తోటని ఏకంగా దానం చేయడం అనేది జరిగింది. సో బుద్ధిజం ఆల్వేస్ అడ్వకేటెడ్ ఫర్ ప్రాపర్టీ రైట్స్ టు ఉమెన్, ఇజంట్ ఇట్? దేర్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఇన్ రిలీజియస్ అండ్ ఎకనామిక్ స్పియర్స్ అండర్స్కోర్స్ దేర్ పివటల్ రోల్ ఇన్ ద బుద్ధిస్ట్ హిస్టరీ ఆఫ్ కృష్ణా వ్యాలీ. ఈస్టర్న్ కృష్ణా వ్యాలీలో బుద్ధిజం ప్రాపగేట్ అవ్వడానికి ఇక్ష్వాకుల యొక్క పాత్ర గణనీయమైనటువంటిది. ఇక్ష్వాకు డినాసిటీకి చెందినటువంటి ఆ కాలం నాటి మహిళలు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేది జరిగింది. డెమాన్స్ట్రేటింగ్ ద ఇంపాక్ట్ ఆఫ్ దేర్ ప్యాటర్నేజ్ ఆన్ ద గ్రోత్ అండ్ సస్టెనెన్స్ ఆఫ్ బుద్ధిజం ఇన్ ద రీజియన్. సో ఈ ప్రాంతంలో బుద్ధిజం ఏదైతే ఉందో, బౌద్ధ మతం ఏదైతే ఉందో అది వ్యాప్తి చెందడంలో మహిళల యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. వీళ్ళు చెరగని ముద్ర వేయడం అనేటువంటిది జరిగింది ఈ రీజియన్లో, ఈ ప్రాంతంలో అనే విధంగా మనం చెప్పుకోవచ్చు. సో సింపుల్గా చూడండి, కన్క్లూజన్ మీకు వెంటనే ఏది తట్టకపోతే యూ కెన్ సింప్లీ టాక్ అబౌట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద సెంట్రల్ ఐడియా మెన్షన్ ఇన్ ద క్వశ్చన్. సెంట్రల్ ఐడియా ఏంటి? డెవలప్మెంట్, కంట్రిబ్యూషన్ ఆఫ్ ఉమెన్ టువర్డ్స్ బుద్ధిజం. సో దాని యొక్క ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో అది ఎలాంటి ఇంపాక్ట్ తర్వాత తరాల మీద వేయడం అనేది జరిగిందో, భవిష్యత్తు మీద వేయడం అనేది జరిగిందో దాన్ని మెన్షన్ చేయాలన్నమాట. క్లారిటీ వచ్చిందా? అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్లాస్ అమ్మా. దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మన మెయిన్స్ ప్రోగ్రామ్, దట్ ఈస్ మెయిన్స్ వే రైట్ వే ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వండి. అరౌండ్ 1000+ క్వశ్చన్స్ సహాయంతో మనం ఏం చేస్తున్నాం, ఎంటైర్ సిలబస్ని మల్టీ డైమెన్షనల్ వేలో మనం కవర్ చేసుకుంటున్నాం. రైట్? థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. బాయ్ నాన్న.